మనలో చాలామందికి ఒక బిజినెస్ ఐడియా ఉంటుంది. కానీ దానికి ప్రాణం పోయాలంటే కావాల్సింది డబ్బు. ఆ డబ్బు సమస్యే చాలా కలల్ని కల్లలు చేసేస్తుంది. సరిగ్గా ఇక్కడే స్టాండప్ ఇండియా స్కీమ్ మన ముందుకొస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్ గురించి ఈరోజు వివరంగా చూద్దాం. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అసలు ఈ స్కీమ్ ఎంత పెద్ద అవకాశమో చూస్తాం. తర్వాత ఇది ఎవరికోసం, లోన్ వివరాలేంటి, అప్లై చేయడం ఎలా, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. అంతేకాదు డబ్బుతో పాటు ఇంకేం సహాయం దొరుకుతుందో కూడా తెలుసుకుంటాం. చివరగా మన వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కావాల్సిన స్ఫూర్తిని కూడా పొందుదాం. సరే, మొదలు పెడదాం. అసలు ఈ స్కీమ్ ఒక జీవితాన్ని ఎలా మార్చగలదు? ఇది కేవలం మరో గవర్నమెంట్ స్కీమ్ కాదు, మన ఐడియాలకి ప్రాణం పోసే ఒక అవకాశమన్నమాట. చాలాసార్లు మన దగ్గర బెస్ట్ ఐడియా ఉంటుంది, కానీ దాన్ని స్టార్ట్ చేయడానికి ఫండ్స్ ఉండవు. ఇదే కదా అసలు సమస్య. ఈ డబ్బు సమస్య వల్లే ఎన్నో మంచి బిజినెస్ ఆలోచనలు ముందుకు వెళ్ళవు. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. అదే స్టాండప్ ఇండియా స్కీమ్. దీని కింద ప్రభుత్వం ఇచ్చే లోన్ అమౌంట్ ఎంత తెలుసా? ఏకంగా ₹1 కోటి. ఆలోచించండి, ₹1 కోటి ఒక చిన్న ఐడియాని ఎంత పెద్ద సక్సెస్ స్టోరీగా మార్చవచ్చు. అదొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, లేదంటే ఒక టెక్ స్టార్టప్ అయినా సరే. ఈ డబ్బుతో దానికి గట్టి పునాది వేయొచ్చు. అయితే ఈ స్కీమ్ కేవలం బిజినెస్ పెంచడానికి మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద లక్ష్యముంది. ఎవరైతే సమాజంలో ఆర్థికంగా కాస్త వెనుకబడి ఉన్నారో, అంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇంకా మహిళలు, వాళ్లని వ్యాపారవేత్తలుగా మార్చడం, వాళ్లకి సాధికారత కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇక్కడ మనం ఒక మాట గురించి తెలుసుకోవాలి. అదే గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్. వినడానికి పెద్దగా ఉన్నా చాలా సింపుల్. అంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్ను కొనడం కాదు, మనమే మొదటి నుంచి, స్క్రాచ్ నుంచి ఒక కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాలి. అది ఏదైనా కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, ట్రేడింగ్, చివరికి అగ్రికల్చర్ సంబంధిత వ్యాపారమైనా సరే. ఓకే, ఇంత మంచి అవకాశముంది, చాలా బావుంది. మరి దీనికి ఎవరు అర్హులు? ఎలిజిబిలిటీ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. చూడండి, అర్హత చాలా సింపుల్గా ఉంది. ఫస్ట్, వయసు 18 ఏళ్లు దాటి ఉండాలి. తర్వాత అప్లై చేసేవాళ్లు ఎస్సీ/ఎస్టీ కేటగిరీకి చెంది ఉండాలి, లేదా మహిళ అయి ఉండాలి. చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏ బ్యాంకులోనూ డీఫాల్టర్ అయి ఉండకూడదు. అంటే లోన్ ఎగ్గొట్టిన హిస్టరీ ఉండకూడదనమాట. ఒకవేళ అది ఒక కంపెనీ అయితే అందులో కనీసం 51% షేర్లు ఎస్సీ/ఎస్టీ లేదా మహిళ పేరు మీద ఉండాలి. అంతే. సరే, ఎలిజిబిలిటీ ఉంది అనుకుందాం. మరి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఆ లోన్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ స్కీమ్ కింద కనీసం 10 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా ₹1 కోటి వరకు లోన్ తీసుకోవచ్చు. అంటే ఒక చిన్న బిజినెస్ ఐడియా నుంచి ఒక మీడియం సైజ్ ప్రాజెక్ట్ వరకు అందరికీ ఇది సరిపోతుంది. ఇక్కడ కాంపోజిట్ లోన్ అనే మాటని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇచ్చే లోను ఒకే ప్యాకేజ్లో వస్తుంది. ఇందులో మెషినరీ, బిల్డింగ్ లాంటి వాటి కోసం టర్మ్ లోన్ ఉంటుంది. అలాగే బిజినెస్ రోజువారీ ఖర్చుల కోసం, అంటే జీతాలు, రా మెటీరియల్ లాంటి వాటి కోసం వర్కింగ్ క్యాపిటల్ కూడా ఉంటుంది. రెండూ కలిపి ఒకే లోన్లో ఇస్తారన్నమాట. సో ఒకే లోన్తో టర్మ్ లోన్ వచ్చేస్తుంది, వర్కింగ్ క్యాపిటల్ వచ్చేస్తుంది. అంతేకాదు ట్రాన్సాక్షన్స్ ఈజీగా చేసుకోవడానికి ఒక రూపే డెబిట్ కార్డ్ కూడా ఇస్తారు. దీనివల్ల బిజినెస్ మేనేజ్మెంట్ చాలా సింపుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ స్కీమ్కి ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంతో చూద్దాం. అప్లై చేయడానికి మనకి 3 దారులున్నాయి. 1, డైరెక్ట్గా బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళొచ్చు. 2, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అంటే LDM ద్వారా వెళ్ళొచ్చు. లేదా అన్నిటికన్నా ఈజీ దారి ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవడం. ఆన్లైన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఫస్ట్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. తరువాత మన బిజినెస్ డీటెయిల్స్, లొకేషన్ ఎంటర్ చేయాలి. మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్లమో, అంటే ఎస్సీ, ఎస్టీ లేదా మహిళా కేటగిరీనో సెలెక్ట్ చేసుకోవాలి. మన బిజినెస్ ఐడియా ఏంటి, ఎంత లోన్ కావాలి అనేవి కూడా చెప్పాలి. మనకు ఏమైనా అనుభవం ఉంటే ఆ వివరాలు కూడా యాడ్ చేయొచ్చు. ఇంకో మంచి ఆప్షన్ ఏంటంటే మనకు గైడెన్స్ లాంటిది కావాలా వద్దా అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసి సబ్మిట్ కొట్టగానే మన అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్తుంది. అయితే అప్లై చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. ఆధార్, పాన్ కార్డ్ లాంటి ఐడి, అడ్రస్ ప్రూఫ్స్, బిజినెస్ అడ్రస్ ప్రూఫ్,
మన బిజినెస్ ప్లాన్ లేదా ప్రాజెక్ట్ రిపోర్ట్. కేటగిరీ వర్తిస్తే క్యాస్ట్ సర్టిఫికెట్, మన బ్యాంక్ స్టేట్మెంట్స్, ఐటీ రిటర్న్స్ ఇవన్నీ కావాలి. ఒకవేళ మనం 25 లక్షల కన్నా ఎక్కువ లోన్ కోసం అప్లై చేస్తుంటే మాత్రం కొంచెం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ కూడా ఇవ్వాల్సుంటుంది. చాలామంది అనుకునేదేంటంటే ఇది కేవలం లోనిచ్చే స్కీమని. కానీ అసలు విషయం అది కాదు. డబ్బుతో పాటు మనకు దొరికే సపోర్ట్ సిస్టమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యం. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. స్టాండప్ ఇండియా స్కీమ్ అంటే కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, అది మన బిజినెస్ జర్నీలో మొదటి అడుగు నుంచి మనతో పాటు నడిచే ఒక కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. సిడ్బీ పోర్టల్ ద్వారా మనకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుందంటే, బిజినెస్లో మెంటరింగ్, గైడెన్స్ ఇస్తారు. ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్ కూడా ఉంటుంది. చివరికి అప్లికేషన్ ప్రాసెస్లో కూడా సహాయం చేస్తారు. దీన్నే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అంటారు. అంటే చెయ్యి పట్టుకుని నడిపించడం లాంటిది. ఇప్పటిదాకా ఈ స్కీమ్ గురించి అన్నీ వివరంగా చూశాం కదా. ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ఆ మొదటి అడుగు వేయడం. అదెలాగో చూద్దాం. నిజమే కదా, డబ్బు లేదు అందుకే బిజినెస్ చేయలేకపోతున్నాం అనే స్టేజ్ నుంచి ఫండ్స్ ఉన్న ఒక స్టార్టప్ ఓనర్గా మారడానికి ఈ స్కీమ్ ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇది ఒకరిని ఉద్యోగం కోసం చూసే వ్యక్తి నుంచి 10 మందికి ఉద్యోగమిచ్చే వ్యక్తిగా మార్చే శక్తి ఉన్న స్కీమ్. ఇప్పుడు మన దగ్గర సమాచారమంతా ఉంది, దారి తెలిసింది. ఇప్పుడు మనల్ని మనం